అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 19వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. అరు జస్ట్ రిలాక్స్. ఏమంటున్నావు? మీ బావే కదా వాడు. అయినా వాడు ఎలాంటి వాడో తెలిసే మీ అమ్మ ఒప్పుకుందా అని అంటే, లేదు సుకు, వాడు మారిపోయాడని అమ్మే కాదు ఊరి వాళ్ళు కూడా అంటున్నారు. అందుకే అమ్మ ఒప్పుకుందని ఆరుషి అంటుంది. అయితే ఇప్పుడేం చేస్తావే? పోనీ అర్జున్ అన్నయ్యకి చెప్పావా అని సుకన్య అంటుంది. లేదు సుక్కు, తను వర్క్ మీద బెంగళూరుకు వెళ్తున్నాడు, వచ్చాక చెప్తానని ఆరుషి అంటే, సరే, ఏమీ కాదులే, ముందు నువ్వు ఏడు పాపు. ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా? ఫేస్ చూడు ఎలా ఉందో. ఇప్పుడే వస్తారని సుకన్య లేచి కౌంటర్లో ఒక దోశ అని ప్లేట్ తీసుకొని ఆరుషి ముందు కూర్చొని, తిను ముందు నువ్వు అని అంటుంది. వద్దు సుక్కు, నాకు ఆకలిగా లేదు అని అంటే సుకన్య, మన టెన్షన్లకు ఆకలికి ఎప్పుడూ కూడా ముడిపెట్టకూడదు అని తనే ఫీడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కొంచెం తిన్న తర్వాత వేరే అమ్మాయి వచ్చి ఆరుషిని, నీకోసం ఎవరో వచ్చారు అని చెప్తే ఆరుషి అర్జున్ వచ్చాడేమో అని అనుకొని, సుకు నేను వెళ్తాను, నువ్వే తినేసేయి అని అంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటే సుకన్య, ఆగు ఆరు, కొంచెం తినేసి వెళ్ళొచ్చు కదా అని పిలిచినా కూడా పలకకుండా బయటికి వచ్చేస్తుంది ఆరుషి. ఇంతలోనే ఏడుపు, అప్పుడే నవ్వు. నాకు ఎలాంటి వాడు వస్తాడో ఏంటో అని సుకన్య అనుకొని హ్యాండ్ వాష్ చేసుకొని తను కూడా ఆరు వెనకే వెళ్తుంది బ్యాగ్ తీసుకొని. బ్యాక్ టు ఆరుషి హౌస్. శంకర్ కుమారి కలిసి ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం కుదిరిందక్క అని ఎంట్రీ ఇస్తాడు. ఉమా ఎలాగో పెళ్ళి ఆరుషి స్టడీస్ కంప్లీట్ అయ్యాక జరుగుతుంది కాబట్టి ఎంగేజ్మెంట్కి ఓకే చెప్పి ఎప్పుడు శంకర్ అని కాఫీ చేతికి అందిస్తూ అడుగుతుంది. వచ్చే నెల మొదటి వారంలో బుధవారం అక్క అని శంకర్ అంటే, ఇంకా 10 రోజులే ఉన్నాయి కదారా శంకర్, ఈలోపు బంధువులందరినీ పిలవాలి, బట్టలు నగలన్నీ కొనాలి, పైగా మీ బావ చనిపోయాక మొదటి శుభకార్యం, అందులోనూ పెద్దమ్మాయి పెళ్ళి, ఎన్ని పనులున్నాయని ఉమా గాబరా పడుతూ అంటుంది. బంధువుల సంగతి నేను చూసుకుంటాను, నగా నట్రా నువ్వు కుమారి అమ్మ చూసుకోండి, మీకు తోడుగా వల్లపు కూడా ఉంటాడు కదా అని అంటే, అది కాదురా, ఆరుషి పెద్దమ్మాయి కదరా, ఎంత పుట్టింటికి కోడలిగా పంపితే మాత్రం ఒట్టి చేతులతో పంపలేను కదా అని ఉమా అంటే, తన మనసులో ఉన్నదే ఉమా అనటంతో, అదేంటక్క, నేనేమైనా కట్నం ఆశించిన మేనకోడలిని నా ఇంటి కోడలిగా చేసుకుంటున్నానని అనుకుంటున్నావా ఏంటి అని శంకర్ ఆస్కార్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు. చచా, నా ఉద్దేశం అది కాదురా, ఆరుషికి చేయించిన గోల్డ్తో పాటు ఇప్పుడు ఆస్తి కూడా వచ్చింది కాబట్టి ఇద్దరికి సమానంగా సగం ఆరుషి పేరు మీద సగం ప్రియా పేరు మీద ఉంటుంది. నా పుట్టింట్లో నా బిడ్డ మహాలక్ష్మిలా అడుగు పెట్టాలన్నదే నా కోరిక అని ఉమా అంటుంది. తనకు కావాల్సింది కూడా అదే కావడంతో, నీ ఇష్టం అక్క, నా మేనకోడలికి ఏం పెట్టినా తక్కువే అమ్మాయి అందం ముందు అని వెకిలిగా నవ్వుతాడు శంకర్. అర్జున్ ఇంట్లో నుండి స్టార్ట్ అవుతూ కౌశిక్కి కాల్ చేస్తూ కిందకొస్తాడు. విశ్వనాథ్ గారు, జాగ్రత్త నాన్న, మనం ఈ బిజినెస్లో ఎదుగుతున్నామంటే సక్సెస్తో పాటు శత్రువులు కూడా పెరుగుతున్నారని అర్థం చేసుకో అని చెబుతారు. ఐ నో డాడ్, బాయ్ అని చెప్పేసి మల్లేష్ని కార్ తీయమని చెప్పి ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ, ఎక్కడ్రా, నేను స్టార్ట్ అవుతున్నా, డైరెక్ట్గా రిసార్ట్ వచ్చేసాయి అని రీచ్ అయ్యాక కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు. అర్జున్ వెళ్తున్నా కూడా మనసంతా ఆర్షి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలియని అలజడి అర్జున్ మనసులో రేగితే ఫోన్లో ఆరుషి పిక్ చూస్తూ రేగిన అలజడిని తగ్గించుకుంటాడు. అర్జున్ వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఆరుషికి నిరాశ ఎదురై వల్లభ్ కనిపించి అడుగు అక్కడే ఆగిపోతుంది గుండెతడతో. ఆరుషి కోసం వెయిట్ చేస్తూ ఉన్న వల్లభ్ ఆరుషిని చూసి వెకిలిగా నవ్వుతూ, హాయ్ బంగారం అని చెయ్యి పట్టుకొని తనని బయటకి లాక్కొని వెళ్తాడు. వల్లభ్ గట్టిగానే చేతి మలకట్టుకొని పట్టుకొని లాక్కెళ్తూ ఉంటే, బావా ఏం చేస్తున్నావు, వదులు నన్ను, ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అడుగుతుంది. లోపల భయంగా ఉన్న పైకి ముఖం చిట్లిస్తూ గింజుకుంటూ అంటుంది ఆరుషి. ఏయ్, ఏంటేవో పతితిలా నిలుగుతున్నావు, నువ్వు నాకు కాబోయే పెళ్ళానివి, ఇంకో 10 రోజుల్లో నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్ళి అని బైక్ దగ్గరికి లాక్కొని వస్తాడు. నిశ్చితార్థం అన్న దగ్గరే ఆరుషి ఆలోచన ఆగిపోతే షాక్తో చూస్తూ ఉండిపోతుంది బొమ్మల. ఏంటే మాటలు రావట్లేదా, నేను ముట్టుకుంటూనే నన్ను పురుగును చూసినట్లు చూసి అసహించుకుంటావు, అలాంటిది ఆ అర్జున్ గడు నిన్ను కారులో తిప్పుతూ గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్తుంటే నవ్వుతూ ఎగేసుకుంటూ పోతావు కదే వాడి వెనకాల, ఏ అంత సుఖపెడుతున్నాడా వాడు అని అసహ్యంగా మాట్లాడతాడు వల్లభ్. ఆరుషి నెత్తిన పిడుగుపడిన దానిలా మౌనంగా నిలబడి మనసులను రోధిస్తూ ఉంటే, ఏంటే షాక్ తిన్నావా, నాకెలా తెలుసని అత్తని నీతో పెళ్లి కొప్పించడానికి నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే నువ్వేమో వాడి కారులో తిరుగుతూ నన్ను వెరినా కొడుకుని చేశావు కదే, నాకు తెలిసి కూడా ఎందుకు సైలెంట్గా ఉన్నానో నీకు తెలుసా, అప్పుడు ఏమాత్రం తొందరపడినా కూడా ఇంత అందం నా చెయ్యి జారిపోతుందని ఆరుషిని కింద నుంచి పై వరకు అలాగే తినేసేలా చూస్తూ అంటాడు వల్లభ్. ఆరుషి దవడని పట్టుకొని సైలెంట్గా వాడిని మర్చిపోలేదని, పెళ్ళి వద్దని నాటకాలు ఆడితే మాత్రం మీ అమ్మ పరువు పోవడమే కాకుండా
ఈ పెళ్ళి ఆగిపోయిందని సూసైడ్ చేసుకుంటుంది నీ చెల్లి. నువ్వు అనాథగా మిగిలిపోతావు. సో బుద్ధిగా పెళ్లి జరిగేంత వరకు మూసుకొని ఉండు అని వెనక్కి తోసి ఎక్కు బండి అని అరుస్తాడు. ఆరుషి కలల్లో ఆగకుండా కన్నీరు చెంపల మీద జారుతూ ఉంటే తల్లి మీద భయంతో గుండె ఒక నిమిషం పాటు ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. నేను అర్జున్ని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా ఎందుకు పెళ్లి కొప్పుకున్నావు అని కన్నీరు తుడుచుకుంటూ బేలగా అడుగుతుంది. నీ అందాన్ని వదులుకోలేక బంగారం, అయినా నాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవులే అని బైక్ స్టార్ట్ చేస్తాడు. నేను రానని ఆరుషి వెనక్కి తిరిగి కాలేజ్లోకి వెళ్తూ ఉంటే ఇప్పుడు నువ్వు రాకుంటే నీ ప్రియుడితో సరసాలు ఆడిన ఫొటోస్ అన్నీ కూడా అత్త ముందు పెడతాను, మీ కాలేజ్ మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తానని వల్లబంటాడు. ఆరుషికి ఒళ్ళంతా చెమటలు పడటం స్టార్ట్ అయితే బాడీ చిన్నగా షివర్ అవుతూ ఉంటుంది. అమ్మకు తెలిస్తే వీడు చెప్పినట్లుగా నిజంగా సూసైడ్ చేసుకుంటుందా? నో, అలా జరగటానికి వీల్లేదని ముఖం చున్నీతో తుడుచుకొని వల్లభ్కి తగలకుండా వన్ సైడ్ కూర్చుంటుంది ఆరుషి. మనసులో గుండెకు ముళ్ళుల్లా గుచ్చుతున్నా కూడా ఆ ఫీలింగ్తో ఉన్న ఆరుషి మౌనంగా రోధిస్తూ ఉంటే ముందున్న మిర్రర్ల నుంచి ఆరుషిని చూస్తున్న వల్లభ్ ముఖంలో వికృత నవ్వు. ఫ్లైట్ దిగి ఆఫీస్ నుండి వచ్చిన కార్ నుండి రిసార్ట్కి స్టార్ట్ అవుతాడు అర్జున్. ఆరుషి గుర్తొచ్చి కాల్ చేసిన లిఫ్ట్ చేయదు. క్లాస్లో ఉందని సైలెంట్ అయిపోతాడు. అర్జున్ వెళ్ళిన గంటకే కౌశిక్ కూడా సేమ్ రిసార్ట్కి చేరుకుంటాడు. ఫైల్స్ తీసుకొని ఆఫీస్కి ఇద్దరు కలిసి స్టార్ట్ అవుతారు ఒకే కార్లో. బ్లాక్ సూట్లో మస్కలర్ బాడీతో ఒక చెయ్యి ప్యాంట్ పాకెట్లో మరొక చేతిలో మొబైల్ రౌండ్గా ఫింగర్స్ మధ్య తిప్పుకుంటూ గాగుల్స్తో రాయల్గా నడిచొస్తున్న అర్జున్ని చూసి అక్కడ బోర్డు మెంబర్స్లో లేడీస్ కళ్ళతోనే తినేసేలా చూస్తారు. ఎవరిని పట్టించుకోకుండా సుమారు 50 మంది కలిసి కూర్చున్న టేబుల్కి చుట్టూ బోర్డు మెంబర్స్ కూర్చుంటే సెంట్రల్ చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చుంటూ కౌశిక్ వైపు చూస్తాడు. తన సీట్లో నుంచి లేచి నిలబడి షెల్ వి స్టార్ట్ అని అంటే వెల్ సడన్గా ఈ మీటింగ్ ఎందుకు మిస్టర్ అర్జున్ అని బోర్డు మెంబర్స్లో ఒకరైన శర్మ గారు అడిగితే అర్జున్ పేపర్ వేటర్ తిప్పుతూ నా కంపెనీలో ఇద్దరు బ్లాక్ షీప్స్ డబ్బు కమ్ముడుపోయి అన్నం పెట్టి నా కంపెనీకే ద్రోహం చేయాలని చూస్తున్నారు. సో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళకి బాగా తెలుసు. సో వాళ్ళంతట వాళ్ళే బయటికి వస్తే కనీసం ప్రాణాలతోనైనా బయటపడతారు. నేనుగా బయటకు లాగితే మాత్రం ఐస్వేర్ నరకం అంటే ఏంటో చూపించి మరీ చంపుతానని అందరి ముఖాల ఎక్స్ప్రెషన్స్ని చూస్తూ కూల్గా అంటాడు. అందులో ముగ్గురు తడబడిన పైకి మాత్రం మేఘపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు. అర్జున్ గురించి తెలిసిన ఒకడు ముందుకు వచ్చి తప్పైపోయింది అర్జున్ సార్, నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడతాడు. అర్జున్ దేవ్ వర్మ అని ఆ రూమ్ అంతా రీసౌండ్ వచ్చేలా గర్జిస్తాడు అర్జున్. ఎంత ధైర్యం ఉంటే నా ఎంపైర్లోని కుట్రలు పన్నుతారని అతన్ని మెడపట్టుకొని పైకి లేపి 2 పీకగానే మిగిలిన ఇద్దరికి కళ్ళు వణుకుతాయి. వాడు ఆ ఇద్దరి పేర్లు కూడా చెప్పడంతో గుండెలో రైలు పరిగెత్తడం స్టార్ట్ అవుతాయి ఆ ఇద్దరికి. అందులో ఒక టేబుల్ మీద మెడపట్టి గట్టిగా అదుముతూ కౌశిక్ వైపు చూస్తాడు. సెక్యూరిటీ వాల్ టైట్ చేశాను అర్జున్, మన సాఫ్ట్వేర్ని ఎవరు హ్యాక్ చేయలేదు, నువ్వు ఒకసారి చూస్తే నేను మిగతా పని కూడా చూస్తానని అంటాడు కౌశిక్ మాక్ బుక్ చూస్తూ. గుడ్ అని వాడిని వదిలి మిగతా వాళ్ళ వైపు చూస్తాడు. వాళ్ళు అప్పటికే జరిగిన విధ్వంసానికి భయంతో జడుసుకుంటూ ఉంటే మీటింగ్ ఈజ్ ఓవర్ అని చెప్పేసి ఫాస్ట్గా తన క్యాబిన్ వైపు వెళ్ళగానే కౌశిక్ అక్కడ పడిపోయిన వాళ్ళని క్లియర్ చేసే పనిలో పడిపోతాడు. క్యాబిన్లోకి వెళ్ళిన అర్జున్ తనని తాను కూల్ చేసుకుంటూ ఆరుషి గుర్తొచ్చి ట్రౌజర్ ప్యాకెట్లో ఉన్న మొబైల్ని తీసి కాల్ చేస్తాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా తను లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైంది దీనికి అని విసుగ్గా మొబైల్ టేబుల్ మీద పడేస్తాడు. అప్పుడే క్యాబిన్లోకి వచ్చిన కౌశిక్ అర్జున్ని చూసి వాట్ హ్యాపెన్ బావా, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు అని, వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా అని అంటే నథింగ్ అని రేపు ఎర్లీ మార్నింగ్కే టికెట్స్ బుక్ చేయరా అని చెప్పి షర్ట్ స్లీవ్స్ పైకి లాక్కుంటాడు. ఏంట్రా నా చెల్లిని మిస్ అవుతున్నావా అని కౌశిక్ టేబుల్ ఎదురుగా ఉన్న స్వింగ్ చైర్లో కూర్చుంటాడు. అర్జున్ కౌశిక్ని వియర్డ్గా చూస్తూ చెప్పించేయరా అని కసురుతాడు. సరేలేరా బాబు కోప్పడకు అని మొబైల్ తీసుకొని టికెట్స్ బుక్ చేస్తూ మధు కాల్ చేసిందిరా, నేను మాట్లాడేసి వస్తానని వెళ్ళిపోతాడు. వల్లభ్ బైక్ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఆపి దిగు అని గట్టిగా అరుస్తాడు. దిగిన ఆరుషి భయంగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళి వల్లభ్ చెప్పిన చోట కూర్చుంటుంది. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి ఆరుషి కిందకి పైకి చూస్తూ కళ్ళతోనే తినేసేలా చూస్తూ ఎందుకు బంగారం అంత టెన్షన్ పడుతున్నావు అని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి తన భుజాన్ని నొక్కుతాడు. ప్లీజ్ బావా వదులు అని తను కళ్ళతోనే చెప్తూ ఏడుస్తూ నేను ఇంటికి వెళ్ళిపోతాను బావా ప్లీజ్ నన్ను వదులు అని ఏడుస్తుంది. వల్లభ్ నేను ఇంకా ఏమీ చేయకముందే నువ్వు ఇలా ఏడిస్తే ఎలా బంగారం అని అంటూ ఉండగానే ఫోన్ మోగడంతో ఛా అని పైకి లేచి పక్కకు వెళ్ళి చెప్పు నాన్న అని అసహనంగా అడుగుతాడు. అటువైపు శంకర్ తిరిగి మాట్లాడుతున్న వల్లభ్ని చూసి అదే అదునుగా అనుకుని ఆరుషి లేచి ఎదురుగా వస్తున్న ఆటో ఆపి ఇంటికి వెళ్ళిపోతుంది. శంకర్ మనం అనుకున్న సాధించావురా నాన్న, మీ అత్త సగం ఆస్తి ఆరుషి పేరు మీద ఇస్తానని చెప్పింది, దాని విలువ ఇప్పుడు కోటలో ఉందిరా
దాంతోపాటు కట్నంగా ఊర్లో ఉన్న భూమి కూడా దక్కించుకుంటాను అని రేపు నిశ్చితార్థ ఉంగరాలు కొనడానికి వెళ్ళాలని మీ అత్తకి చెప్పురా అని అంటే, అలాగే ఈ పెళ్లి జరిగే వరకు ఎవరికీ గోకకుండా కొంచెం బుద్ధిగా నటించరా, ఈ పెళ్లి తర్వాత నువ్వెలా అయినా ఉండు అని అంటాడు కన్నింగా నవ్వుతూ. సరే నాన్న అని ఫోన్ పాకెట్లో పెట్టుకొని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆరుషి కనిపించదు. ఆ అని గట్టిగా అరిచి, ఎక్కడికి వెళ్తావే, ఎక్కడికి వెళ్ళినా నా కాళ్ళ దగ్గరికే రావాలి నువ్వు. ఒక్కసారి నీ మెడలో మూడు ముళ్ళు పడ్డాక నీకు నరకం అంటే ఏంటో బ్రతికి ఉండగానే చూపిస్తాను అని అనుకుంటాడు వల్లభ్. ఇంటికి తొందరగా వచ్చిన కూతుర్ని చూస్తూ, ఏమైంది అరు, ఇంత త్వరగా వచ్చేసావే ఈరోజు అని ఉమా అడుగుతుంది తలనొప్పిగా ఉంటే. వచ్చేసానమ్మా అని చెప్పి ఇంకేం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని బ్యాడ్ బెడ్ మీద పడేసి అదే తలుపు కానుకొని గుక్కపట్టి గుండెల్లో బాధంతా తీరేలా ఏడుస్తుంది ఆరుషి. అజ్జు ఎక్కడున్నావు, నిన్ను చూడాలని ఉంది, నిన్ను గట్టిగా హక్ చేసుకుని గుండెల్లోని బరువంతా తీరేలా ఏడవాలని ఉంది, ప్లీజ్ త్వరగా వచ్చేయి అజ్జు, నా వల్ల కావటం లేదని గట్టిగా ఏడుస్తుంది ఆరుషి. ఉమా, ఆరు డోర్ తీయవే, నీతో కొంచెం మాట్లాడాలని అంటుంది. ఉమా గొంతుకు లేచి వాచిన తన చేతిని చూసుకొని వల్లభ్ నాతో రూడ్గా బిహేవ్ చేశాడని అమ్మకు చెప్పాలని అనుకుని ముఖం చున్నీతో తుడుచుకొని డోర్ ఓపెన్ చేస్తుంది. ఆరు, మార్నింగ్ మీ శంకర్ మామయ్య అత్త వచ్చారు, నెక్స్ట్ మంత్ బుధవారం బాగుందని ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందామని చెప్పి వెళ్ళారని చెప్తూ ఎర్రగా ఉన్న కళ్ళు ముక్కు చూసి, ఏమైంది అరు, నీ ముఖం ఎందుకు ఇలా ఉందని టెన్షన్గా అడుగుతూ ఉంటుంది ఉమా. చెప్పాను కదమ్మా, నాకు కాస్త హెడేక్గా ఉందని చిన్నగా అంటుంది ఆరుషి. సరే నువ్వు రెస్ట్ తీసుకో, రేపు కాలేజీకి వెళ్ళకు, ఎర్లీ మార్నింగే ఎంగేజ్మెంట్ రింగ్స్కి బట్టలు షాపింగ్కి వెళ్ళాలి కదా, చాలా పనులు ఉన్నాయి మనకి ఆరుషి అని ఉమా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. వల్లభ్ గురించి చెప్పని నిస్సహాయత ఆరుషిది. తల్లి వెళ్ళిన వెంటనే డోర్ వేసి బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. ఛార్జింగ్ లేక ఆఫ్ అయిన మొబైల్ తీసుకొని ఛార్జింగ్ పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి మొబైల్ ఆన్ చేస్తుంది. ఆన్ చేసిన వెంటనే అర్జున్ నుండి సుకని నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. చేయాలని చూసిన ఆరుషికి అర్జున్ ఆఫీస్ నుండి రిసార్ట్కి చేరుకొని ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్లో ఉండేసరికి ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయడు, బిజీగా ఉన్నాడని అర్థం చేసుకొని సుకన్య కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయగానే సుకన్య, ఎక్కడికి వెళ్ళిపోయావు అరు, నీ కోసం నేను వచ్చేసరికి కనిపించలేదు, ఎవరో నిన్ను చేపట్టి లాక్కొని వెళ్ళారని కవిత చెప్పింది, ఎవరు, అర్జున్ అన్నయ్య వచ్చాడా అని కంగారుగా అడుగుతుంది ఏడుస్తూ. సుకు, అర్జున్ రాలేదే, వల్లభ్ వచ్చాడు, నేను రానని అన్నా కూడా అర్జున్తో నేను ఉన్న ఫొటోస్ని అమ్మకు చూపిస్తానని బెదిరించాడు, అది చూసి భయమేసి వెళ్ళాను, కానీ అప్పటికే ఏడుపుకు వెక్కిళ్ళు కూడా తోడవడంతో వెక్కుతూనే చెప్తూ ఉంది ఆరుషి. ప్లీజ్ ఏడవకు ఆరు, నాకు వాడెందుకు వచ్చాడు, నీతో తప్పుగా ఏమైనా బిహేవ్ చేశాడా అని సుకన్య అడిగితే ఆరు తన్ను తాను తమాయించుకొని అవును సుక్కు అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది ఆరుషి. కామ్ డౌన్ ఆరుషి, ముందు అర్జున్ అన్నయ్యని రానివ్వు, మొత్తం క్లియర్ అవుతుంది, దానికంటే ముందు నువ్వే మీ అమ్మకు నిజం చెప్తే బెటర్, లేకపోతే నీ బలహీనత అడ్డు పెట్టుకొని నిన్ను లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తాడు ఆ వల్లభ్ అని సుకన్య అంటుంది. ఎలా చెప్పను సుకు, అమ్మ ఇప్పుడే చాలా హ్యాపీగా ఉంది, ఆల్మోస్ట్ అందరికీ చెప్పేసింది పెళ్ళని, ఇప్పుడు ఈ టైంలో పెళ్ళొద్దంటే ఆ వల్లభ్ నిజంగానే ఫొటోస్ని అమ్మకు చూపిస్తే ఆ తర్వాత నేను అమ్మకు ఎలా ముఖం చూపించను, అప్పుడు నిజంగానే నలుగురిలో పరువు పోయిందని అమ్మ ఏదైనా చేసుకుంటే నో ఐ కాంట్, నాకు అమ్మ కంటే ఏది ఎక్కువ కాదని నీకు తెలుసు కదా సుకు అని ఆరుషి అంటుండగా, ఆరు ఒక్కసారి ఇలా రా, ఉమ్మ పిలిస్తే అమ్మ పిలుస్తోంది, బాయ్ సుకు అని కాల్ కట్ చేసి మా హాల్లోకి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి వచ్చిన అర్జున్ ల్యాపీ ఓపెన్ చేసి వర్క్లో మునిగిపోతే కౌశిక్ మధుతో వస్తాడు. మధుని చూసి హవ్ ఆర్ యూ, హాయ్ రా అని సైడ్ హక్ చేసుకుంటాడు అర్జున్. మధుశ్రీ, కౌశిక్ ఇద్దరు కాలేజ్ టైంలో నుండి లవర్స్, దాంతో అర్జున్కి కూడా మధు క్లోజ్, ఓన్ సిస్టర్లా చూస్తాడు అర్జున్. కౌశిక్ పేరెంట్స్కి వీళ్ళ మ్యాటర్ తెలుసు, బట్ మధు పేరెంట్స్కి తెలియదు. చూడగానే మెచ్చే అందం మధుది, అన్నిటికీ మించి అర్థం చేసుకొని నెమ్మదిగా నడుచుకునే స్వభావం కలది. నేను బాగున్నానన్నయ్య, బట్ నువ్వే బాగా మారిపోయావు, ఎప్పుడు వచ్చినా కూడా నన్ను చూడకుండా నువ్వు మాట్లాడకుండానే ఉండేవాడివి, అలాంటిది ఇప్పుడు మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావు ఈ ఈడియట్ అని కౌశిక్ వైపు చూస్తూ నువ్వు వచ్చిన విషయం కూడా చెప్పట్లేదు అని అంటుంది. అలా ఏం లేదురా, ఇంతకీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు అని అర్జున్ అడిగితే కౌశిక్, నేను ఎప్పుడో రెడీ బావా, ఈ రాక్షసే ఒప్పుకోవడం లేదు, దీనికి నా ప్రేమ గుండెలో గిటార్ మోగాలని దూకుడు సినిమాలో సామంత్ చెప్పినట్లు చెప్తోందని అంటాడు. అర్జున్ చిన్నగా నవ్వి, మీ గొడవలు ఇంకా ఆపలేదా అని అంటాడు. మధు కౌశిక్ జబ్బు మీద ఒకటి వీకి, అన్నయ్య డిన్నర్కి బయటికి వెళ్దాం ప్లీజ్, చాలా రోజులైంది అని ఆశగా అడుగుతుంది. అర్జున్ కూడా ఓకే అని మొబైల్ చూడకుండానే పాకెట్లో వేసుకుని బయటకు నడుస్తాడు. ఆఫీస్ కార్లో వెనుక కౌశిక్ అండ్ మధు కూర్చొని ఉంటే ఫ్రంట్ డోర్ డ్రైవర్ పక్కన అర్జున్ కూర్చొని నైట్ టైం బెంగళూరు రోడ్స్లో చూస్తుంటాడు. అన్నయ్య నాకు ఒకసారి ఆర్షి పిక్ చూపించవా అని మధు అడుగుతుంది. అర్జున్ మొబైల్ అన్లాక్ చేయగానే ఆర్షి నుంచి మిస్డ్ కాల్స్ కనిపించగానే వెంటనే కాల్ బ్యాక్ చేస్తాడు అర్జున్. ఆ పూట కూడా భోజనం మానేసి ఒంటరిగా విండోలో నుంచి చందమామని
చూస్తూ ఉన్న ఆరుషికి మొబైల్ బ్లింక్ అవడంతో అర్జునే అని వెంటనే లిఫ్ట్ చేసి తడితేరిన కళ్ళతో వణుకుతున్న గొంతుతో హే హలో అని చిన్నగా అంటుంది. ఆమె గొంతులోని మాడ్యులేషన్స్ని ఈజీగా పసిగడుతూ ఆరు ఏమైంది, వాట్ హ్యాపెండ్, నీ వాయిస్ ఎందుకు అలా డల్గా ఉంది, కా కాల్ లిఫ్ట్ చేస్తే చెయ్యలేదు, ఏమైంది అని టెన్షన్గా అడుగుతాడు. హాల్లోనే ఉన్న ఉమాని దృష్టిలో పెట్టుకొని ఏమీ కాలేదు, నువ్వు ఎప్పుడు వస్తున్నావు రిటర్న్ అని వేళగా అడిగితే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేస్తాను, బట్ నీ వాయిస్ డల్గా ఉంది ఎందుకు, కోల్డ్ ఇంకా తగ్గలేదని కొంచెం కమాండింగ్గా అడుగుతాడు అర్జున్. ఉమా దగ్గరికి వస్తూ ఉండడంలో ఏం లేదు అర్జున్, నేను బాగా మిస్ అవుతున్నా, అందుకే కొంచెం బాధగా ఉంది, రేపు నేను కాలేజ్కి వెళ్ళటం లేదు, బయట కలుద్దాము, నేనే కాల్ చేస్తాను, బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. ఉమా రూమ్లోకి ఎంటర్ అవడంతో ఏదో జరిగిందని అర్జున్ మనసు గట్టిగా చెప్తూ ఉంటే కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ మల్లేష్కి కాల్ చేస్తాడు. నమస్తే సార్ అని మల్లేష్ అంటే మల్లేష్ మార్నింగ్ ఆరుషి మేడంని పిక్ చేసుకున్నావా అని సీరియస్గా అడుగుతాడు. హా సార్, కానీ ఈవినింగ్ చాలాసేపు వెయిట్ చేశాను సార్, కానీ మేడం రాలేదు, మేడం ఫ్రెండ్ వెళ్ళిపోయారని చెప్పింది, అందుకే ఇంటికే వెళ్ళిపోయాను సార్ అని మల్లేష్ అంటాడు. ఈడియట్, ఈ విషయం నాకు ముందే చెప్పాలని ఈ బుద్ధి లేదా అని గట్టిగా అరుస్తాడు అర్జున్. సారీ సార్, మీకు కాల్ చేశాను కానీ రీచ్ అవ్వలేదని మల్లేష్ అంటూ ఉంటే మీటింగ్ హాల్లో ఫోన్ ఆఫ్లో ఉండటం గుర్తొచ్చి కాల్ కట్ చేసేస్తాడు అర్జున్. ఆలోచనలో ఉన్న అర్జున్కి ఆరుషి మాటలే గుర్తొస్తూ ఉంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకుంటూ తన మొబైల్ని అరచేతిలో ఫింగర్స్ మధ్య తిప్పుతూ ఆరుషికి కాల్ చేయాలని ఉన్నా కూడా ఆమె ఏ పరిస్థితుల్లో ఉందో తన వల్ల ప్రాబ్లమ్స్లో పడకూడదని సైలెంట్గా ఉన్న అతని మనసు మాత్రం ఆరుషి ఆలోచనలను మునిగిపోతుంది. ఏమైందిరా అని కౌశిక్ కదిపితే నథింగ్ అని ఒక్క మాటలో ఆన్సర్ చెప్పేసి బుక్ చేసిన రెస్టారెంట్ రావడంతో ముగ్గురు దిగుతారు. మొబైల్ పక్కన పెట్టి ఉమాని చూసి ఏంటమ్మా నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది ఆరుషి. ఏమీ లేదు అరు, ఈరోజు నీ రూమ్లోనే పడుకుంటాను, పెళ్లి చేసుకుని నీ అత్తింటికి వెళ్ళిపోయాక నేను బాగా మిస్ అవుతాను ఆరు, అందుకే ఇంక నుంచి ఈ రోజు నుండి నీకు పెళ్ళయ్యేంత వరకు నీ రూమ్లోనే పడుకుంటానని ఉమా అంటుంది. కథ కొనసాగుతుంది. అర్జున్ ఆరుషి ఎందుకు అలా డల్గా ఉందో తెలుసుకుంటాడా? ఆరుషికి తన బావతో ఎంగేజ్మెంట్ అని అర్జున్కి తెలుస్తుందా? తెలిసి తను మరి ఎలా రియాక్ట్ అవుతాడు? అర్జున్ ఆరుషిల లవ్లో మధ్యలో ఎవరైనా వచ్చి అడ్డుపడతారా, లేక వీరి పెళ్ళి సజావుగా జరుగుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. ఎంతో క్యూట్ అండ్ రొమాంటిక్గా సాగిపోయే అర్జున్ అరుల లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.